మాది జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట తందాకి చెందినటువంటి గిరిజనులు మేము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతి గిరిజనులకి పోడు భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది. మా దౌర్భాగ్యం ఏమిటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు జగిత్యాల జిల్లాలో కతలాపూర్ మండలం రాజారాం తండాకి చెందినటువంటి ఒక్కరికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది. దాదాపుగా 400 మంది గిరిజనులు భూమి కొరకు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి 400 మందికి సర్వే నిర్వహించడం జరిగింది. అటవీ అధికారులు ఫారెస్ట్ వాళ్ళు 400 మందిలో ఒక్కరికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది. 399 మందికి సర్వే నిర్వహించి వాళ్ళకు పట్టాలు రావాలని మండలం హెడ్ క్వార్టర్లో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ మా దౌర్భాగ్యం, మా పరిస్థితులు ఏమిటో కానీ ఒక్కరికి మాత్రం మా మండలంలో ఒక్కరికి పట్టాలు రావడం జరిగింది తప్ప మిగతా 399 మందికి పట్టాలు రావడం లేదు. వాళ్ళు ఏమన్నారంటే మేము అన్నీ కూడా సరైన ఆధారాలు, ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో అసలు ఫారెస్ట్ అధికారులు కానీ ఇక్కడ కలెక్టర్ సార్ కానీ ఆర్డీఓ సార్ కానీ ఎందుకు రిజెక్ట్ చేసిరో ఇప్పటి వరకు మాకు పూర్తిగా అసలు తెలియలేదు. అసలు ఎందుకు రిజెక్ట్ చేసిరో అన్న విషయం కూడా మాకు చెప్పలే. మాకు లిస్టులో మా పేరు వస్తుందేమో, ఇప్పుడు చూడడం రేపు చూడడం ఇట్లా చూసుకుంటూ ఉన్నాం తప్ప సరైన పట్టాలు ఇచ్చే టైంలో మా మండలంలో ఎవరికి పట్టాలు రాలేదంటే మా గిరిజనులు ఎంతో బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము మీ అందరికీ కూడా 2 చేతులు నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నాము. మొన్న కూడా డిఎఫ్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సార్ ఎట్లయినా 399 మందికి ఇంకా పట్టాలు రావాలి, కాబట్టి మీరు తప్పకుండా మాకు సాయం చేయాలని చెప్పినాము. వాళ్ళు కూడా సరే అని చెప్పి ప్రజావాణిలో మేము దరఖాస్తు పెట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాము, దయచేసి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆయిసినన్న సార్ గారికి మరియు ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాము, దయచేసి మా కతలాపూర్ మండలంలో చాలా అన్యాయం జరిగింది. కాబట్టి 399 మంది ఇంకా పట్టాలు రావాల్సి ఉంది. కాబట్టి మా అందరికీ కూడా మీరు పట్టాలు ఇప్పించాలని దయచేసి మీకు కోరుతా ఉన్నాం. మా గిరిజనుని ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏమనగా మా కతలాపూర్ మండల్ సురమ్మ ప్రాజెక్టులో మా ఉన్నటువంటి భూములన్నీ అంతా ప్రాజెక్టులో వెళ్ళిపోవడం జరిగింది. కావున మాకు ఎలాంటి ఇప్పుడు ఒక జానెడు భూమి కానీ ఒక గుంట భూమి కానీ మాకు లేకుండా ఏదైనా స్థానికంగా చూద్దామన్నా కూడా మాకు లేకుండా అయిపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే పోయిన ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాన్ని పట్టించుకొని స్థానికంగా ఎమ్మెల్యే సార్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కానీ పట్టించుకొని మా గిరిజనులను సాయం చేయాలని పట్టాలు ఇప్పియాలని కోరుచున్నాము. మా పిల్లలకు మాకు ఆధారం లేకుండా అవుతుంది. భూమి జాగా అంతా చెరలో పోయింది. మాకు ఆధారం చేయాలి, మాకు పట్ట రాలేదు. అందరి కోసము బతిమిలాడుతున్నాం, మీ కళ్ళలో పడుతున్నాం కానీ మాకు పట్ట రావాలి. దయచేసి మా పిల్లలకు ఆధారం లేకుండా అయింది. మేము భూమిలో తయారు చేసి కానీ అంత నోట్లో పోయినట్టు పోయింది, చెరలో పోయింది. మళ్ళీ ఇప్పుడు చేసినా కానీ అది కూడా పోతాడు ఉన్నది. మాకు ఇల్లు కట్టుకుంటామంటే భూమి లేదు, చెరలా పోయింది. భూమి లేవు సారు, ఉన్న భూమిలంతా చెరలకు పోయినాయి. మాకు ఒక గుంటెడు భూమి లేదు, మా పిల్లలకు ఆధారం లేదు. ఇన్ని చదివించినాము, నౌకరీ లేదు, బిక్రీ లేదు. ఇగో కట్టం చేద్దామంటే ఇగో మాకు ఒక గుంటెడు భూమి లేదు. మాకు మాత్రం పొడి భూములకు పట్టాలు రావాలి సారు. మాకు మాత్రం ఇగో చూడాలి రేవంత్ గారు, అది చిన్న మీరు కొంత మాత్రం మాకే మాత్రం కొంత పట్టాలకు మాత్రం సాయం చేయాలి సార్. గత ప్రభుత్వం అంటే మేము 2003 నుంచి మేము సాగు చేసుకుంటూనే వస్తున్నాము భూములను. ఇప్పటి వరకు దానికి సర్వే చేయకుండా చేయకుండా చాలా రోజుల నుంచి అట్లనే పెండింగ్ చేస్తూనే ఉన్నారు. సో దీని గురించి కూడా చాలాసార్లు మేము అన్ని చోట్ల సర్వే కోసము ప్రయత్నించాము. ఆర్డీఓ గారిని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కు చాలాసార్లు పోయినాము. సో ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు. దయచేసి ఈ ప్రభుత్వమైనా మాకు సర్వే చేయించి పట్టాలు ఇప్పించగలరని మా తండ నుంచి మా మండలంలో మొత్తం 400 గిరిజన కుటుంబాల నుంచి ఓన్లీ ఒక్క క్యాండిడేట్కి మాత్రమే ఒక పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగతా 399 మందికి ఇప్పుడు ఎలాంటి పట్టాలు రాలేదు, సర్వే కూడా చేయలేదు.
సో దయచేసి ఇంకోసారి ఈ పట్టాలు మాకు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని పోడు భూముల పట్టాలు ఇప్పించగలరని కోరుతున్నాము.